కేసీఆర్ గారు వచ్చినాక, తెలంగాణ వచ్చినాక వరి పంటలు బాగా పెరిగినాయి, ఉత్పత్తి బాగా అవుతుంది. అవును, చాలా ఎక్కువ, దాదాపు 2.5 నుంచి 3 కోట్ల వరకు, ఏది కోట్ల టన్ల ఉత్పత్తి వరి. వరి అంటే మనం ఎప్పుడు కోనసీమ, ఆంధ్ర చూసేది, తెలంగాణ నిజంగానే వరి. నా ప్రశ్న ఏంటంటే అది కాళేశ్వరం వల్ల అయిందా అని. అందరు అంటారు మా చెవల వండినా వరి, మా మహబూబ్ నగర్ వండినా కాళేశ్వరం పండుతారని చాలా మంది ప్రచారం చేసిండ్రు. తెలంగాణ అంటే ఓన్లీ అన్ని జిల్లాలు కదా. కానీ ఇప్పుడు చూడండి, కాళేశ్వరం నడుస్తలేదు కదా. ఈ ఏడాది ఎంత ఉన్నది? 2,70,2.7 crore tons. అంటే కాళేశ్వరం ఉన్నా వండుతుంది, లేకున్నా వండుతుంది. అదే సుబూత్ అండి. ఏమి సుబూత్ లేదు. ఎల్లంపల్లి దగ్గర మోటార్లు మావే కదా, బాహుబలి పంపు మోటార్లు కాళేశ్వరం ప్రాజెక్టులు బాగా కదా, అవి వాటిలో యూజ్ చేశారు. మిగతా లేదండి, వరి ఎక్కడ వండుతున్నారు చూడండి. ఎంతవరకు నాగార్జున వరి చాలా వండేది 2 జాగాల, కరీంనగర్ దిక్కు, ఇటుక్కడి అండ్ నల్గొండ దిక్కు. ఎన్ని నీళ్ళు వస్తున్నాయి చూడండి. ఆ వాటర్ లెవెల్స్ నిన్ననే భువనగిరికి పోయొచ్చిన, భువనగిరి దగ్గర వచ్చారు, కట్టిండ్రు పెద్దది, దాని పేరు మర్చిపోయినా. అది ఇప్పటి వరకు ఒక సుక్క లేదు. కానీ నల్గొండ సస్యశ్యామలైంది. అంటే అది కాళేశ్వరం వల్ల అయిందా? మా రంగారెడ్డి జిల్లాలో వరి బాగా పండిస్తుండ్రు. వరి ఎందుకు పండిస్తుండ్రు ఎక్కువ అంటే, ఇది వేరే టాపిక్ లకు పోతున్నా కానీ నేను దీని మీద వేరే మాట్లాడినాను. ఇప్పుడు తెలంగాణకు అందాజ యావరేజ్ 24,000 కోట్లు వరి కొనుగోలు అవుతుంది. అయితే ఇది వరి ఎవరు? కేంద్ర ప్రభుత్వం కొంటున్నది. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ వరి అవసరమా? ఉదాహరణంగా తెలంగాణలో మన అందరూ 4 కోట్ల మంది వరి తినేది 40 లక్షల టన్లే, అంతకంటే ఎక్కువ తినలేము. అంటే ఏడాదికి ఒకరు చిన్న పిల్ల పెద్దోళ్ళు అంతా కలిసి 72 కిలోల అన్నం తింటాం. అందరూ 4 కోట్ల మంది 70, అంటే చిన్న పిల్లలు పెద్దోళ్ళు తక్కువ తింటారు, మహిళలు తక్కువ, యావరేజ్ గా అంటుంటది. అది క్యాలిక్యులేట్ చేస్తే వరి 29 lakhs, బియ్యము 29 lakhs, అంటే వడ్లు కొంచెం ఎక్కువ ఉంటుంది 40 లక్షలు. అంటే మనం తినేదానికంటే 5-6 ఎక్కువ వండిస్తున్నది తెలంగాణ. అయితే ఈ వరి కేంద్ర ప్రభుత్వం కొని ఎక్కడ తీసుకొస్తుంది? ఇంకెక్కడన్నా బీహార్ లో కూడా ఎక్కువ వండిస్తుండ్రు, పంజాబ్ లో ఎక్కువ వండిస్తుండ్రు, యూపీలో ఎక్కువ అంతటా ఎక్కువ వండిస్తుండ్రు. ఈ వరి తీసుకొని ఎన్నో గోడౌన్స్ లో మురుగుతున్నాయి, పౌల్ట్రీ ఫీడ్ అయింది, దీంతో ఆల్కహాల్ తయారవుతుంది. వరి తోటి దేశానికి లాభం అయితే లేదు, కానీ రాష్ట్రానికి బాగా లాభం అవుతుంది. ఎందుకంటే 24,000 crores అక్కడ పోతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఫండ్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ గివెన్ టు తెలంగాణ. అందుకే అందరినీ వరి వండించేది. ఇంకోటి వరి వండించుడు తక్కువ లేబర్ అండ్ తక్కువ లెస్ ఎఫర్ట్ తోటి వండియవచ్చు. ఇది మీరు చూడండి, యావరేజ్ పర్ తెలంగాణ ఆల్మోస్ట్, అంటే అకార్డింగ్ టు అఫీషియల్ డేటా 30.9 lakhs ఫార్మర్స్ ఉన్నారు. 24,000 crore డివైడ్ చేస్తే 70,000 rupees కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకుంటందుకే ఇస్తుంది. ఎందుకంటే రైతులను పాత ప్రభుత్వం ఆదుకోలేగలుగుతుంది, ఈ ప్రభుత్వం కూడా ఏదో ఒకసారి రుణమాఫీ సగం మందికి ఇచ్చి అదే ప్రతి రైతు కుటుంబానికి. అయితే రైతు వరి పెరిగేది ఎక్కువ కాళేశ్వరం వల్ల కాదు, ఇంకేం అలాగే. ఎందుకంటే వాళ్ళకు దిక్కు లేదు, కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇచ్చే. ఇంకొక పాయింట్ చెప్పని అని, ఇది మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఇంత ఫండ్స్ వస్తలేవు. ఉదాహరణంగా ఉత్తరప్రదేశ్ కు మనకంటే 10 ఎక్కువ, 7 ఎక్కువ జనాభా, 10 ఎక్కువ రైతులు, మనకు 24,000 కోట్లు వస్తే ఆడ 2,40,000 కోట్లు రావాలి. ఉత్తరప్రదేశ్ కు ఓన్లీ 70,000 కోట్లు, 73,000 కోట్లు. అంటే అన్నిట్లో ఎక్కువ మన తెలంగాణ. ఇది రైతు వరి వండించేది వేరే కారణం, ఇది కాళేశ్వరం కాదు, ఇంకేది కాదు, ఇది ఫైనాన్షియల్, అండ్ దట్ ఈస్ ద రీజన్. ఓకే, సో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పవర్ కాస్ట్ ఇప్పుడు కాదు సార్, ఇంకో 15 సంవత్సరాల తర్వాత డ్రాట్, ఇప్పుడు నాగార్జున సాగర్ శ్రీశైలం కట్టేటప్పుడు 200-300 కోట్లు ఖర్చు అయింది. కానీ ఇప్పుడు లక్షల కోట్లు పెట్టినా ప్రాజెక్టు కట్టలేరు. ఇప్పుడు బీఆర్ఎస్ వాదన ఏంటంటే, ఇప్పుడు మేము ఇవాళ హరీష్ రావు చెప్పింది ఏంటంటే 80,000 కోట్ల ఖర్చు, జస్ట్ కాస్ట్ ఎస్కలేషన్ 93,000 కోట్లు అయింది. ఇంకా 20 సంవత్సరాల తర్వాత ఇటువంటి ప్రాజెక్టు కట్టాలంటే కట్టరాదు. ఇప్పుడు కాబట్టి కట్టాం, అప్పుడు పవర్ చార్జెస్ తో కంపేర్ చేయలేమని అంటారు. అప్పుడు పవర్ చార్జెస్ ఎంత ఉండవచ్చు? ముందుకు ఎప్పుడు అవుతుండొచ్చు, కానీ దీంట్లో ప్రాజెక్ట్ పని చేయదండి. నాట్ ఓన్లీ పవర్ కాస్ట్, పవర్ ఫ్రీగా వచ్చింది అనుకోండి, అయినా కూడా ఇప్పుడు చూడండి, ఆ ప్రాజెక్ట్ ఇల్ డిజైన్ ప్రాజెక్ట్. ఎందుకంటే గోదావరిని రివర్స్ పంప్ చేస్తారు. ఎప్పుడు రివర్స్ పంప్ చేస్తారండి? వానాకాలంలో.
ఓకే. వానాకాలం మీ నుంచి కిందికి వస్తాయి. అటు మీ నుంచి కిందికి వచ్చే దేవుడు పంపే నీళ్ళు, కేసీఆర్ దేవుడు పంపే నీళ్ళు కింది నుంచి మీకు వాయే. ఈ 2 దేవుళ్ళ పోలా ఈ ప్రాజెక్టులన్నీ నాశనం అవుతాయి. సరే కేసీఆర్ గెలిచిండు అనుకోండి దేవుని మీద, గ్రావిటీ మీద, అవి ఎక్కడ పోతాయి? బాహుబలి పంపించి ఎక్కడ కొండపోచమ్మ మల్లన్న సారిపోతాయా? అవి సరిపోతాయా చెప్పండి? ఇది ఇల్ డిజైన్ ప్రాజెక్ట్ అండి. ఇట్ గోస్ అగేన్స్ట్ వెదర్ సైన్సెస్, గోస్ అగేన్స్ట్ అగ్రికల్చర్ సైన్సెస్. ఇవన్నీ చూడలేదు. సాధారణంగా ఈ ప్రాజెక్ట్ లో సిస్టమిక్ డిజైన్ లా తప్పు ఉన్నది. సిస్టమ్ ప్రతి ఒక్కటి పనిచేసినా కూడా ఈ ప్రాజెక్ట్ లాభం లేదు. దీన్ని ఇంకా మంచి చేయాలంటే ఇంకో 1,00,000-2 లక్షల కోట్లు పెడితే అప్పుడు కొంచెం సరిదిద్దొచ్చు. మీరు ఈటల డిఫెన్స్ కు వచ్చారని అంటున్నారు ఇవాళ కొద్దిమంది. ఈటల రాజేందర్ మీ మిత్రుడిని రక్షించేందుకు ఇవాళ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రంగంలో దిగారంటారు విశ్వేశ్వరరెడ్డి గారు. అవునండి, నేను వాస్తవాలు చెప్పిన. ఈటల రాజేందర్ గారు కూడా ఏదో చెప్పిందంటే నాకు తెలియదు, నేను చూడలేదు. అండ్ ఆయన రెస్పాన్సిబిలిటీ ఉంటుందా ఉండదా మీ యాజ్ పర్ యువర్ నాలెడ్జ్? అంటే నాకు తెలుసు అండి, నేను ఆ పార్టీలో పనిచేసిన. మీరు అందరినీ కూడా అడగండి, ఆ పార్టీలో ఎవరినన్ను అడగండి. కాళేశ్వరంలో ఎవరినైనా ఏలు పెట్టనిస్తారా? ఈటల ఒకవేళ ఒక క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది, క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నట్టు ఎవరు తెస్తే అందరు కలిసి ఓటింగ్ చేసిండ్రా? ఓ 10 మంది క్యాబినెట్ ఉంటే 6 మంది ఇట్లేషన్, 4 ఇట్లేషన్ ఉంటుందా? లేదు. ఇట్ ఇస్ సింగిల్ కేసీఆర్ డెసిషన్. ఫైనాన్స్ మినిస్టర్ తుమ్మల ఉన్నారు, జూపల్లి ఉన్నారు ఇప్పుడు క్యాబినెట్ లో. అవునా, నాకు తెలుసు. తుమ్మల గారు ఉన్నారు, జూపల్లి గారు ఉన్నారు. వాళ్ళని లెక్క చేస్తాడు ఆ కేసీఆర్? చెప్పండి నిజంగానే. ఎస్పెషల్లీ దీంట్లో చెయ్యరు. అండ్ సింగిల్ మ్యాన్ ఒక్కసారి క్యాబినెట్ డెసిషన్ అయిపోయినాక యాజ్ అ ఫైనాన్స్ మినిస్టర్ అనే పాత్ర ఏంది? ఓకే, దీనికి 1,00,000 కోట్లు 90,000 కోట్లు కేటాయించడం. ఎప్పుడు కావాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి? లోన్ల నుంచి తీసుకురావాలనా, లేకుంటే ఎక్సైజ్ నుంచి వచ్చిన పన్నులు కలెక్ట్ చేసి దీనికి డైవర్ట్ చేయాలనా, లేకుంటే ఏది? అండ్ అప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేసాడు. అంటే చాలా జగ్లరీ చేయవలసి వచ్చింది. ఆ జగ్లరీల బాధితులు ఎవరంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్. 29 రాష్ట్రాలలో లోయెస్ట్ 10 ఏళ్ళు, ఒక్క 1 year కాదు, 10 ఏళ్ళు అన్నిట్లో లోయెస్ట్ ఎడ్యుకేషన్ మీద, హెల్త్ కేర్ మీద ఖర్చు పెట్టింది ఇది. ఇంకా ఎక్కడి నుంచో తీసుకురావాలి పైసలు, వీళ్ళ నోట్ల నుంచో వాళ్ళ నోట్ల నుంచో గుంజుకొచ్చి గిన్నె పెట్టాలి. ఈటల గారి బాధ్యత అదే, అంతకంటే ఎక్కువ లేదు. ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎప్పుడు తీసుకురావాలి, బ్యాంక్ లోన్లా ఇదే అదా, ఎప్పుడు ఇవ్వాలి, అది కార్పొరేషన్కి ఇవ్వాలి. కార్పొరేషన్లో వాళ్ళ బాధ్యత అది. నేను ఈటల గారిని ప్రొటెక్ట్ చేసేందుకు అని కాదు, ఇది వాస్తవం. మీ టీఆర్ఎస్ వాళ్ళని అడగండి. కానీ ఫైనల్ గా ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ అయింది, ఇక ఫైనల్ గా ఏంది? ఫైనల్ గా రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత జరగబోయే పరిణామం ఏంది? కేసీఆర్ని ఏమైనా ఇండెక్ట్ చేస్తారా? కేసీఆర్ మీద కేసు పెట్టే అవకాశం ఉందా, లేదా ఎల్ఎన్టీ వరకు పోతుందా? ఇంజనీర్లు విజిలెన్స్ ఆల్రెడీ ఇంజనీర్ల మీద యాక్షన్ తీసుకోమని చెప్పింది. అండి ఎల్ఎన్టీ ఇంజనీర్సా ఇదా? ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ నిజంగానే దోపిడీ దొంగతనం చేసింది అనుకోండి, ఆర్ క్వాలిటీ మంచి కట్టలేదు, దాన్ని సర్టిఫికేట్ ఎవరు చేస్తారు? గవర్నమెంట్ వాళ్ళ దగ్గర పైసలు లేకపోదు. ఆ గవర్నమెంట్ వాళ్ళు నిజంగానే చేసిందా, వాళ్ళ మీద ఒత్తిడి ఉండే సర్టిఫికేట్ చేయమని? ఇవన్నీ తెలియదండి. దీనికి వాస్తవాలు నాకు ఫుల్ తెలియదు. ఆ ఇన్వెస్టిగేషన్ లో బయటపడుతుంది. అండ్ ఇది కేవలం కోర్టు ఇన్వెస్టిగేషన్ అంటే కోర్టు కూడా వాళ్ళు సపరేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉండదు. వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేయరు, ఎవరిని ఫాలో చేయరు, ఎవరెవరిని కలిసి ఏం చేయరు. వాళ్ళు ఉన్న డేటాను బట్టే దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కావాలి, అయితే అప్పుడే తెలుస్తుంది. లేకుంటే ఈ కమిషన్లు ఎన్నేళ్ళు జరుగుతాయో. అందుకే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొంచెం సీరియస్ తీసుకుంటే, కేసీఆర్ నిజంగానే నిందించుకుంటే ఆయనకు తగిన పనిష్మెంట్, కాకుంటే ఎవరో చేసిండు, దేవుడో దయమో చేయలేదు. ఇంజనీర్ చేసిందా, కేసీఆర్ చేసిందా? ఈటల అయితే ఈటల ఎవరిది? హరీష్ రావు గారిది, ఈటలది, తుమ్మలది, ఎవరిది, జూపల్లిది, ఎవరిది ఏమీ పాత్ర లేదు. హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్, ఆయన కూడా ఉండదా? హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్, ఆయన కూడా ఇంటర్ఫియర్ కానివ్వలేదా? ఆయన కూడా కానియలేదు, నాకు తెలిసినంత కానియలేదు. ఎందుకంటే ఫస్ట్ టర్మ్ లో ఓన్లీ అమలు చేయాలి, ఇవి ఇచ్చే అంటే చేయాలి. ఇంట్లో అయితే కానీ, వేరే దాంట్లో కానిచ్చిండు కానీ ఇంట్లో అయితే కాలేదు. ఓకే. బట్ మనీ ట్రయల్ చాలా మంచి ప్రోగ్రామ్ అండి. కాకతీయ మిషన్ కాకతీయ
అది చాలా మంచి ప్రోగ్రాము. ఓకే అది ఆర్థికంగా కూడా తెలంగాణకు లాభమైంది. ఓకే అది ఊరికే తీసిన లాభమైంది, తీయకున్న లాభమైంది. ఎందుకంటే ఎవరు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఓ 40,000 కోట్లు వచ్చింది. ఈ ఊర్లో 10 లక్షలు, ఆ ఊర్లో 20 లక్షలు. ఆ కాంట్రాక్టర్లు మంచికి పని చేస్తే, అది మంచికి పని చేయకున్నా కూడా వాళ్ళ జేబులో 10 లక్షలు పడితే వాళ్ళు ఎక్కడనో స్విట్జర్లాండ్ పోయి ఏరోప్లేన్లు ఇవి అవి కొనుక్కోరు. వాళ్ళ ఖర్చులు ఇక్కడనే పడుతుంది. దానివల్ల తెలంగాణ ఆర్థికంగా మంచిగా కూడా అయింది. ఓకే ఓకే